ఎన్ఐఏ విచారణకు సిరాజ్ సమీర్లు సహకరించడం లేదని చెబుతున్నారు అధికారులు. ఇద్దరు నిందితులు భయం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాసేపు పోలీసులు మరి కాసేపు ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. ఉగ్రదాడులు పేలుల కుట్ర కోణాలపై సిరాజ్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. సిరాజ్ ఉగ్ర కదలికలపై విచారణ కొనసాగుతుంది. 7 ఏళ్లుగా హైదరాబాద్లోనే మకాం వేశాడు సిరాజ్. గ్రూప్స్ పరీక్షల శిక్షణ కోసమంటూ 7 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్నట్లు చెబుతున్నారు. సిరాజ్ సమీర్లు కలిసి 5 ప్రాంతాలు రెక్కీ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో సిరాజ్ సమీర్లు రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. యూపీకి చెందిన బాదర్ సిగ్నల్ యాప్ ద్వారా కాంటాక్ట్లో ఉన్న సిరాజ్, బాదర్, ఫర్హాన్ల కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎన్ఐఏ విచారణకు సిరాజ్ సమీర్లు సహకరించడం లేదని చెబుతున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ జగన్నాథ్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, రావణి ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఉగ్ర దాడులకు కుట్రలకు పాల్పడ్డారన్న నిందితులని ఇద్దరిని సిరాజ్ సమీర్లని ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది 2వ రోజు విచారణలో ఎన్ఐఏ పూర్తిగా వాళ్ళని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని క్వశ్చన్స్ మీద ప్రశ్నిస్తుండగా ఒక్కదానికి కూడా సమాధానం రావడం లేదు. ఇప్పటికే ఏదైతే ఉగ్ర కుట్రకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ జరిగాయన్న దానిపైన ప్రధానంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఎన్ఐఏ పూర్తిగా ఆ విచారణలో సమీర్ నుండి రాబట్టాలని చూస్తున్నప్పటికి కూడా సమీర్ కనీసం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు. కేవలం ఒక 4 రోజులు ఆగి ఉంటే నేనంటే ఏంటి అనేది చూపించేవాడిని ఆయన ఒక్క సమాధానం తప్పిస్తే మిగతా దేనికి కూడా ఆయన స్పందించడం లేదనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రధానంగా సిరాజ్ ఏదైతే ఈ సౌదీకి సంబంధించి హ్యాండ్లర్స్కి పూర్తిగా కాంటాక్ట్స్లో ఉన్నాడు అనేది ఒక ప్రాథమిక ఆధారంతో వీళ్ళు ఏ కోణాలు ఎక్కడెవరితో సంబంధాలు ఉన్నాయో దానిపైనే ప్రధానంగా ఎన్ఐఏ కాన్సన్ట్రేషన్ చేసింది. అలాగే అక్కడి నుంచి రాబట్టినట్టయితే ఏంటి ప్లాను, అసలు ఎట్లాంటి పెళ్లిళ్లకు ఈ సిరాజు అలాగే సమీర్లు ఇద్దరు పాల్పడబోయారు అనే దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసింది. అయితే ఈ ప్రధాన నగరాలు ఏమున్నాయో అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించి కొంతమంది నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నాం, అలాగే రాకెట్ లాంచర్స్ ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే చాటింగ్ సిరాజ్తో పాటు సౌదీలోనే వాళ్ళతో చాటింగ్లో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించాలని ఎన్ఐఏ పూర్తిగా భావించినప్పటికి కూడా ఒక్కదానికి కూడా సమాధానం రావట్లేదు. కేవలం సిరాజ్ ఏవైతే పేల్డ్ పదార్థాలు కొనుగోలు చేశారో ఆ పేల్డ్ పదార్థాలు కొనుగోలు చేసిన ఆ మెటీరియల్ని చూపించి పూర్తిగా ఇవి ఎక్కడెక్కడ కొన్నారనే సాధారణ అంటే ఇక్కడ లోకల్గా పర్చేజ్ చేసిన ఐటమ్స్ పైనే పూర్తిగా వాళ్ళు సిరాజ్ సమాధానాలు చెప్తున్నారు తప్పిస్తే ఎలాంటి కుట్రకు పాల్పడబోతున్నారు అనే దానిపైన మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారాన్ని కూడా ఎన్ఐఏకి సిరాజ్ ఇవ్వలేదన్నదే మనకి సమాచారం అందుతుంది. శ్రావణి.